ఏపీ టూర్ వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నుంచి ఓ ప్రపోజల్ వచ్చింది. జగన్ని కలుపుకొని పోదాం, అటువైపు నుంచి కూడా సిద్ధంగానే ఉన్నారు ఎవరో ఒకరితో కలవడానికి. అందుకే మోడీతో సమావేశం అయ్యారు అంటే రాహుల్ గాంధీ ఒకే మాట అన్నారు. అక్కడే తెలుస్తుంది జగన్ భవిష్యత్ ఏంటో. ఎవరితో అయినా కలిసి తీరాల్సిన పరిస్థితిలో మనం లేవు. జగన్ ఉన్నాడు. మహా వాళ్లే మనల్ని వదిలి మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చారు. మహారాష్ట్ర, బెంగాల్ చూడండి, ఇక్కడ అదే జరుగుతుంది. కేసుల భయంతో జగన్ బీజేపీ వైపు వెళ్లాలని చూసినా అది అయ్యే పని కాదు. ఇవాళ కాకపోతే రేపైనా వస్తారు మన దగ్గరికి. మనమే మేజర్ పార్ట్నర్. కేసుల దెబ్బతో మాయావతి దెబ్బతిన్నట్టు జగన్ కూడా గల్లంతవుతారు. అలాంటి సమయం వచ్చినప్పుడు ఆయనే మన తలుపు తడతాడు. అప్పుడు ఆలోచిద్దాం. అతనికి అవసరం కానీ మనకి కాదు. ఏపీలో జగన్ పుంజుకున్నట్టు ఇప్పటి వరకు కనిపించలేదు. మన సంప్రదాయ ఓటు బ్యాంకు మీద భరోసా తెచ్చే ప్రయత్నం చేయండి, రాజకీయం అదే మారుతుంది అని రాహుల్ కూడా క్లియర్గా సందేశం ఇచ్చారట కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో. మొత్తానికి నా దగ్గరికి రావాలి కాంగ్రెస్ అని కలలు కంటున్న జగన్ కి రాహుల్ ఝలక్ ఇచ్చిపోయినట్టున్నారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.